Good morning children. Today's class is English. మనం ఇంతకు ముందు క్లాస్లో ఇంగ్లీష్లో దీస్ గురించి దీస్ ఎలా యూజ్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాము. దీస్ అంటే ప్లూరల్ ఫామ్ అన్నమాట. దిస్కి ప్లూరల్ దీస్. దిస్ మీన్స్ ఇది. దీస్ అంటే ఇవి. సింగులర్గా ఒకటే థింగ్ ఉంటే దిస్ యూజ్ చేస్తాం. అదే చాలా ఆబ్జెక్ట్స్ ఉంటే దీస్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ మీకు ఎగ్జాంపుల్స్ మన బుక్స్ గురించి కూడా చూపించి చెప్పాను మీకు. ఇలాగే ఇంకా ఏదైనా మనం పిక్చర్స్ వేసుకుని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం హౌసెస్ ఫస్ట్ ఇలా ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేరు అవి ఉపయోగించి హౌస్, ఇది హట్ అనుకున్న హౌస్ అన్న ఒకటే. సింగులర్గా ఒకటే హట్ ఉంది. ఒకటే ఉన్నప్పుడు మనం ఏమంటాం, సింగిల్గా ఉంది కాబట్టి నియర్గా ఉంది దిస్. వాట్ ఈస్ దిస్ అంటాం. అప్పుడు దిస్ ఈజ్ ఏ హట్ అంటాం. THIS this, IS is, HUT హట్ అని యూజ్ చేస్తారు. అదే హట్స్ ఇంకా 1 కంటే ఎక్కువ ఉన్నాయి. 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. మనం కౌంట్ చేయడానికి వీలేనని కూడా ఉండొచ్చు. 2 అనుకున్నాం. 1 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది దిస్, దిస్ ఇది. దీస్ ఆటోమేటిక్గా 1 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏమంటాం, దీస్ అని క్వశ్చన్ వేస్తాం. వాట్ ఆర్ దీస్, ఇవి ఏమిటి. అదే ఇది హట్టే, ఇవి హట్సే, ఇది హట్టే. కానీ ఇక్కడ వచ్చి వాట్ ఈస్ దిస్ అంటాం ఒక్కటే కాబట్టి. ఇది ఏమిటి, ఇవి ఏమిటి. దీస్ అంటే ఏంటి, ఇవి. దగ్గరగా నియర్గా ఉన్నప్పుడు దీస్ అంటాం. ఇవి అని ఉపయోగిస్తాం. దీస్ అంటే ఏంటి, ఇవి. దీస్ ఆర్ హట్స్ అంటాం. THESE దీస్, AREHUTS హట్స్. అలాగే సపోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా ఉన్నాయి. ఇవి ఏమున్నాయి, 1 కంటే ఎక్కువ ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 1 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దిస్ అంటామా, దీస్ అంటామా, దీస్ అని ఉపయోగించాలి. ప్లూరల్లోకి వెళ్ళిపోవాలి. వాట్ ఆర్ దీస్ అంటాం. వాట్ ఆర్ దీస్. అప్పుడు దీస్ ఆర్ ఫ్లవర్స్. దీస్ క్వశ్చన్లో ఎండింగ్ ఇదే, ఆన్సర్లో ఫస్ట్ వస్తుంది. దీస్ ఈజ్ రాయకూడదు, ఆర్ రాయాలి. ఆటోమేటిక్గా ఆర్ అయిపోతుంది. దీస్ అనేది ఆర్ ఫ్లవర్స్. ఫ్లవర్ అనుకోండి, ఫ్లవర్స్ అన్నారు. FLOWERS పెట్టాలి. అదే ఒక్క ఫ్లవరే ఉంది. ఒక్క ఫ్లవరే ఉంది. ఒక్క ఫ్లవరే ఉంటే దీస్ అంటాం, దిస్ అంటాం. ఏమంటాం, వాట్ ఈస్ దిస్ అంటాం. దిస్ లాస్ట్లో క్వశ్చన్లో వచ్చింది కాబట్టి ఆన్సర్లో దిస్ అంటే. దిస్ ఆర్ అంటామా, ఆర్ అనుకోండి, ఈజ్ రావాలి. దిస్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది, సింగులరే వస్తుంది. ఫ్లవర్స్ అంటామా అనం. ఫ్లవర్ ఎస్ రాయకూడదు, ఫ్లవర్ వరకే రాయాలి. ఇక్కడ ఫ్లవరే, అక్కడ ఫ్లవర్సే. ఇక్కడ ఈజ్ బదులు అక్కడ ఈజ్ రాస్తాం, అక్కడ ఆర్ రాస్తాం, ఇక్కడ దిస్ రాస్తాం, అక్కడ దీస్ రాస్తాం. ఎందుకంత తేడా, ఒక్కటే ఉంటే యూజ్ ఆఫ్ దిస్. సో మెనీ ఫ్లవర్స్ ఉంటే యూజ్ ఆఫ్ దీస్. దీస్ ఫ్లోరల్స్, సింగులర్ ఫ్లోరల్స్. దిస్, దీస్. ఇక్కడ ఈజ్, ఇక్కడ ఆర్, ఇక్కడ ఫ్లవర్, ఇక్కడ ఫ్లవర్స్. కానీ ఆబ్జెక్ట్స్ ఒకటి. అది దీస్కి దిస్కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఓకేనా. ఇప్పుడు నోట్స్ రాసుకుందామమ్మా. 4 రూల్ నోట్స్ ఓపెన్ చేయండి అందరూ. ఇది కింద కనిపించలేదు, చూడండి ఒకసారి. ఇలా చూసి నోట్స్ రాయండి. 4 రూల్ నోట్స్ ఓపెన్ చేయండి అందరూ. నీట్గా రాయండి. ఈ బుక్లో అయినా సరే ఇలా 4 రూలే ఉంటుంది. బోర్డు మీద ఉన్నట్టే 4 లైన్స్ ఉంటాయి. 4 లైన్స్లో ఎలా రాయాలనేది మీరు ఇంకా హ్యాండ్ రైటింగ్ నేర్చుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే పర్ఫెక్ట్గా నేర్చేసుకోండి. ఫస్ట్ డేట్ వేయండి. టుడేస్ డేట్ ఈస్ 26/11. డే థర్స్డే, THURSDAY థర్స్డే. నెక్స్ట్ యూజ్ ఆఫ్ దీస్. ఫస్ట్ USE యూజ్. OF ఆఫ్ దీస్, క్యాపిటల్ T పెట్టండి. THESE these.
యూజ్ ఆఫ్ దీస్. దీస్ అంటే దగ్గరగా ఉన్నవాటిని దీస్ అంటారు. నెక్స్ట్ క్లాస్లో దోస్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ ఒక లైన్ లీవ్ చేసి 1 అని పెట్టి సపోజ్ మ్యాంగోస్ వేయండి. మ్యాంగోస్ ఒక 3 మ్యాంగోస్ వేయండి. ఇలా వేస్తే ఎక్కువ ఉన్నాయి కదా, 3 ఉన్నాయి కాబట్టి వాట్ ఆర్ దీస్ అంట. అప్పుడు దీస్ ఆర్ మ్యాంగోస్. THESE. దీస్. టేక్ ఫింగర్ డిస్టెన్స్. ARE. These are mangoes. MANGOES. Yes first, plural was last. Mangoes. These are mangoes. Next one line leave it. Next line no. మీ పిక్చర్స్ బాగా ఇష్టమైన ఏమేస్తారు ఇంకా బ్యాట్స్ అంట. బ్యాట్స్. ఒక 2 బ్యాట్స్ వేద్దాం. వాట్ ఆర్ దీస్? ఎందుకంటే 1 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీస్ అంట. దీస్ ఆర్ బ్యాట్స్. THESE. దీస్. Take finger distance. ARE. Take finger distance. BATS. Bats. These are bats. నెక్స్ట్ కప్స్ వేద్దామా. కప్స్ 1 లైన్ లీవ్ చేసి రాయండి. ఇలా యూ షేప్లో రాసి ఇలా ఓవెల్ షేప్ పెట్టి ఇలా పెట్టండి. కప్స్. ఫోర్ వేద్దాం. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ కప్స్. THESE. దీస్. ARECUPS. Cups. These are cups. Next one line leave it. నెక్స్ట్ ఇంకా పిక్చర్స్ ఏం వేద్దాం. చాక్లెట్స్ వేద్దామా. ఇలా పెట్టి ఇలా అనేది వెరీ ఈజీ. చాక్లెట్స్ 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ చాక్లెట్స్ హియర్? 2. కాబట్టి దీస్. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ చాక్లెట్స్. THESE. దీస్. టేక్ ఫింగర్ డిస్టెన్స్. ARER. టేక్ ఫింగర్ డిస్టెన్స్. చాక్లెట్స్. CHOCOLATES. చాక్లెట్స్. లాస్ట్ ఎండింగ్కి డాట్ పెట్టారు. ఈ 4 కూడా మళ్ళీ HW పక్క పేజీలో పెట్టుకుని నీట్గా నాకు హోంవర్క్ రాసి పెట్టండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు వర్క్ బుక్ చూద్దాం. వెల్ ఆఫ్ టేక్ అవుట్ వర్క్ బుక్. Open the page number 2020. 2020 అందరూ. See this page. Read and write. Read and identify the OB, OD, OG and OK family words and write them under their corresponding family. అక్కడ ఇచ్చాడు కొన్ని ఫ్యామిలీస్ ఇచ్చాడు వర్డ్స్. అవి అక్కడ ఐడెంటిఫై చేసి రాయమన్నాడు. ఫస్ట్ ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. సాబ్, రాడ్, కాగ్, మాబ్, హాగ్, ఓక్, పాక్, ఫాగ్, రాబ్, లాగ్, జాబ్, నాడ్, కాబ్, జాబ్. వీటిల్లో ఓజీ ఫ్యామిలీ వర్డ్స్ ఐడెంటిఫై చేసి రాయమన్నాడు. ఇది ఓజీనా? కాదు. ఇది కాదు. దిస్ ఈజ్ ఓజీ ఫ్యామిలీ వర్డ్. సిఓజీ కాగ్. సిఓజీ కాగ్. ఈ ఓజీ అని రాసి ఇచ్చిన దాని కింద ఆబ్ ఫ్యామిలీ కింద ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5 ఇచ్చాడు. ఈ 5లో రాయాలి.
కాగ్ నీట్గా COG కాగ్. ఇది అయిపోయింది. నెక్స్ట్ హాగ్. ఇలా అయిపోయినాటికి టిక్ పెట్టేసుకోండి, అప్పుడు మీకు ఐడియాగా ఉంటుంది. HOG హాగ్. దిస్ ఈజ్ హాగ్ ఫ్యామిలీ వర్డ్స్. HOG హాగ్. నెక్స్ట్ ఫాగ్. దిస్ ఈజ్ ఆల్సో హాగ్ ఫ్యామిలీ వర్డ్స్. ఫాగ్. FOG ఫాగ్. FOG ఫాగ్. నెక్స్ట్ లాగ్. ఇది కూడా హాగ్ ఫ్యామిలీ వర్డ్స్. LOG లాగ్. LOG లాగ్. నెక్స్ట్ జాగ్. JOG జాగ్. JOG జాగ్. అవి హాగ్ ఫ్యామిలీ వర్డ్స్ 5. నెక్స్ట్ OD ఫ్యామిలీ వర్డ్స్. OD ఫ్యామిలీ వర్డ్స్ ఇక్కడండి. OD SOB కాదు, ROD రాడ్. ఇది హాగ్ ఫ్యామిలీ వర్డ్స్. రాడ్. ROD రాడ్. నెక్స్ట్ చెక్ చేసుకోండి, ఇవన్నీ అయిపోయినాయి. ఇది కాదు, మాబ్ కాదు, ఓబ్ కాదు, ROB రాబ్ కాదు, లాగ్ జాబ్. ఇది దిస్ వన్ నాడ్. NOD నాడ్. 2నే ఇచ్చాడు, ఆ 2 క్లియర్ అయిపోయింది. NOD నాడ్. నెక్స్ట్ ఓక్ ఫ్యామిలీ వర్డ్స్. ఇది కాదు, దిస్ వన్. ఈ క్లియర్ అయిపోయింది. ఇది కాదు, ఇది దిస్ వన్. WOK ఓక్. WOK ఓక్. WOK ఓక్. నెక్స్ట్ చూడండి OB ఫ్యామిలీ వర్డ్స్. సాబ్. ఫస్ట్ వన్ OB ఫ్యామిలీ వర్డ్స్. SOB సాబ్. హియర్ SOB సాబ్. నెక్స్ట్ మాబ్. ఇది MOB మాబ్. MOB మాబ్. ఇంక ఇక్కడ ఫస్ట్ లైన్ అంతా క్లియర్ అయిపోయింది. సెకండ్ లైన్లో ఏమైనా రాబ్ ఉంది. సెకండ్ లైన్లో లాస్ట్ది రాబ్. ROB రాబ్. ఇక్కడ ROB రాబ్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి, ఇక్కడ ఉంది కాబ్. COB కాబ్. COB కాబ్. ఇంకొక లైన్ మిగిలింది, ఎక్కడో ఇంకొకటి ఉంది. ఇదిగోండి జాబ్, మర్చిపోయాం మనం. ఇది JOB జాబ్. ఇయర్ JOB జాబ్. చూడండి అన్నీ క్లియర్ అయిపోయినాయి. చూడండి ఒకసారి మొత్తం క్లియర్ అయినాయి. చూడండి అన్ని టిక్కులు పడిపోయినాయి కదా. ఇక్కడ ఇచ్చినవి కూడా అయిపోయినాయి కదా. హాగ్ ఫ్యామిలీ వర్డ్స్ 5 ఇచ్చాడు. కాగ్, హాగ్, ఫాగ్, లాగ్, జాగ్. నెక్స్ట్ ఆడ్ ఫ్యామిలీ వర్డ్స్. రాడ్, నాడ్. ఓక్ ఫ్యామిలీ వర్డ్స్. ఓక్. ఆక్ ఫ్యామిలీ వర్డ్స్. ఓక్. నెక్స్ట్ ఆబ్ ఫ్యామిలీ వర్డ్స్. సాబ్, మాబ్, రాబ్, కాబ్, జాబ్. నీట్గా క్లియర్గా ఇవి రాసి స్టార్స్ పెట్టించుకోండి. నెక్స్ట్ సీ దిస్ పేజ్ నెంబర్ 2121. Fill the words. Read the sentences and fill in the blanks with the help of the words and the pictures given. అక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఆ పిక్చర్స్ ఇచ్చాడు. పిక్చర్స్ని బట్టి హెల్ప్ తీసుకుని ఆ వర్డ్స్ రాయమన్నాడు. We can see ఏంటిది ఇది? డాగ్. డాగ్ ఇన్ ద బిన్. ఏముంది అక్కడ? బిన్లో ఏముంది? డాగ్ ఉంది. ఇది ఇక్కడ రాయాలి. DOG డాగ్. DOG డాగ్. నెక్స్ట్ చూడండి. I am a kid and I have a big oak. ఇదిగోండి ఓక్. ఇది ఇక్కడ ఈ ఓక్ ఇక్కడ రాయాలి. WOK ఓక్. నెక్స్ట్ థర్డ్ వన్. We can dab oil on the log. log. LOG log. Next number 4. I can dash and win the kit.
జాగ్, జేఓజి జాగ్, జేఓజి జాగ్, ఇదిగోండి జాగ్. యూ కెన్ కమ్ ఫర్ ద జాబ్, ఇదిగోండి జాబ్, జాబ్, జేఓబి జాబ్, జేఓబి జాబ్. నెక్స్ట్ 6th one, we can go and dash with our dab. We can go and dash with our dad. ఇక్కడ ఇక్కడ తప్పు వచ్చింది, ఇది చూడండి. ఈ జాగ్ అనేది కాదు ఇక్కడ, ఇది జాగ్ అనేది ఇక్కడ రావాలి, ఇక్కడ హోప్ వస్తుంది. 4th one కంప్లీట్ రబ్ చేసేయండి నాన్న. ఇక్కడ వచ్చి 6th oneలో జాగ్ ఇక్కడ పెట్టండి, జాగ్ అని పెట్టండి. 6th one జేఓజి జాగ్. ఇక్కడ చూడండి 4th one వచ్చి హోప్. ఐ కెన్ హోప్ అండ్ విన్ ద కిట్. హోప్, హెచ్ఓపి హోప్, హెచ్ఓపి హోప్. ఇది లాస్ట్ వన్. ఇది we put a dash under the wet rag. రాడ్, లాస్ట్ ఇది ఒకటి మిగిలింది చూడండి, రాడ్, ఆర్ఓడి రాడ్. ఇక్కడ కొంచెం మిస్టేక్ వచ్చింది కదా, ఒక్కసారి చదువుతాను మళ్ళీ వినండి. వీ కెన్ సీ ఏ డాగ్ ఇన్ ద బిన్. ఐ ఆమ్ ఏ కిడ్ అండ్ ఐ హ్యావ్ ఏ బిగ్ వర్క్. వీ కెన్ డ్యాబ్ ఆయిల్ ఆన్ ద లాగ్. ఐ కెన్ హోప్ అండ్ విన్ ద కిట్. యూ కెన్ కమ్ ఫర్ ద జాబ్. వీ కెన్ గో అండ్ జాగ్ విత్ అవర్ డాడ్. వీ పుట్ ఏ రాడ్ అండర్ ద వెట్ ర్యాగ్. ఓకేనా? నెక్స్ట్ పేజ్. Sight words, page number 22. Sight words come and go. Read the sentences given below and choose the given sight words to complete the sentences. చూడండి, కమ్ము గో ఉపయోగించి ఇక్కడ సెంటెన్స్ కంప్లీట్ చేయాలంట. సైట్ వర్డ్స్. యూ కెన్ డాష్ అండర్ కమ్ అండ్ హిట్ రాడ్ ఆన్ ద టిన్ అన్నాడు. అంటే ఇక్కడ కమ్ అనాలి. యూ కెన్ కమ్, కమ్ అనేది కరెక్ట్ వర్డ్. COME, కమ్ అని రాయండి. యూ కెన్ కమ్ అండ్ హిట్ రాడ్ ఆన్ ద టిన్. నెక్స్ట్, ఐ విల్ డాష్ అండ్ సిట్ ఆన్ ద లాగ్. కమ్ము గివ్, కమ్, కమ్ రావాలి. COME, కమ్. ఐ విల్ కమ్ అండ్ సిట్ ఆన్ ద లాగ్. నెక్స్ట్, థర్డ్ వన్. ఆల్ ఆఫ్ యూ కెన్ డాష్ అవుట్ గో అండ్ విన్ ద టాప్ దట్ హ్యాస్ బ్లాక్ డాట్స్. Go. All of you can go and win the top that has black dots. Go రాయాలి. GO, go. Next, we can dash as go and dip the cob in the oil. Go. We can go and dip the cob in the oil. Go. GO, go. Next, I have to dash go and sit అనేది 2 వచ్చాడు ఆప్షన్స్. To him and get my box. Go. I have to go. GO, go, go. Go to him and get my box. అది నెక్స్ట్ పేజ్ చూడండి. పేజ్ నెంబర్ 2323. Write come and go. Write come next to the images where you can see something or someone coming towards you, whereas write go next to the images where you can see something or someone going away from you. కమ్ అండ్ గో అక్కడ పిక్చర్స్ ఇచ్చాడు, ఒక 2, 4 ఇచ్చాడు. వాటిల్లో కమ్ ఎక్కడ రాయాలో గో ఎక్కడ రాయాలో పిక్చర్స్ని బట్టి చూసి రాయమన్నాడు. కమ్ అంటే COME కమ్, గో అంటే GO గో. కమ్ అంటే రావటం, గో అంటే వెళ్ళటం. ఇక్కడ 2 కార్స్ ఇచ్చాడు ఈ ఫస్ట్ ఇమేజ్లో. ఒక కార్ ఏమవుతుంది, ఇది వస్తుంది, రావటాన్ని ఏమంటాం, కమ్ అంటాం. కమ్ రాయాలి ఇక్కడ 1 దాంట్లో ఫస్ట్ కార్ దగ్గర. COME కమ్. ఇక్కడేంటి, ఈ కారు వెళ్తోంది, గో. GO గో. అది నెక్స్ట్. ఇక్కడ చూడండి సెకండ్ ఇమేజ్లో ఒక గర్ల్ వస్తుంది, మళ్ళీ అదే గర్ల్ మళ్ళీ వెనక్కి తిరిగి రిటర్న్ వెళ్తుంది. ఇక్కడ రావటానికి ఫస్ట్ వన్ వచ్చే దాని దగ్గర కమ్ రాయాలి. COME కమ్. నెక్స్ట్ ఇక్కడ గో. GO గో. GO గో. నెక్స్ట్ నెంబర్ 3లో చూడండి, ఒక డాగ్ రావటం ఇలా గో వెళ్ళటం. కమ్ గో, కమ్ గో. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ డాగ్ దగ్గర COME కమ్ అని రాయండి. సెకండ్ డాగ్ దగ్గర GO గో. అలాగే ఇక్కడ
ఫ్లైట్స్ ఉన్నాయి, అది ఏరోప్లేన్ వస్తోంది వెళ్తోంది. కమ్ ఫస్ట్ దాని దగ్గరికి, ఫస్ట్ ఏరోప్లేన్ దగ్గర కమ్, COME కమ్. నెక్స్ట్ దాని దగ్గర గో, GO గో. అది కమ్ గో. ఓకేనా? ఇంతవరకు అయిపోయిందమ్మా వర్క్ బుక్ పార్ట్ ఈ రోజుకి. ఓకే, థ్యాంక్ యూ.